గుజరాత్ కొకరు తెలంగాణ కొకరులా వైబ్రెంట్ గుజరాత్ కి గ్రీన్ సిగ్నల్, రైజింగ్ తెలంగాణకి రెడ్ సిగ్నల్. ఇవే ప్రశ్నలతో కేంద్రంపై మాటలు దాడి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తన అమెరికా పర్యటనకి అనుమతి ఇవ్వకపోవడంపై భగ్గుమన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజల్ని అవమానించడమే అన్నారు. తన అమెరికా పర్యటన రద్దుపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు సీఎం రేవంత్. ఇది తనకు జరిగిన అవమానం కాదు, తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ ఆధిపత్యానికి నిదర్శనం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు. ఇంగ్లాండ్ కు అనుమతిచ్చి యుఎస్ కు తిరస్కరించడంలో అంతర్యమేంటి అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనను కేంద్రం అడ్డుకున్న విషయాన్ని పార్లమెంట్ లోనూ లేవనెత్తుతామని చెప్పారు. ఈ వివక్ష ఏ మాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. తన పర్యటనకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చెప్పిన మాటలన్నీ అవాస్తవమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని వివరాలతో ముందుగానే పూర్తి సమాచారాన్ని కేంద్రానికి పంపించామన్నారు. క్రిస్టల్ క్లియర్ గా వివరాలు అందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ అండ్ ఈజ్ డిక్లైన్. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదు, లేకపోతే విషయాలు మీకు అందించలేదంటే ఇంగ్లాండ్కి అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు, అమెరికాకు అనుమతి ఎందుకు తిరస్కరించింది? రాజకీయ పరమైన నిర్ణయాలతో మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని విదేశాంగ శాఖ తమకు రిప్లై ఇచ్చిందని, మరి గుజరాత్ సీఎం కి అమెరికా, కెనడా పర్యటనలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఒక పక్కన గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడానికి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా అతని విదేశాలకు మీరు పంపించి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడము, ఇది స్పష్టంగా రాజకీయ వివక్ష. ప్రపంచంలోని టాప్ 10 యూనివర్సిటీలు హైదరాబాద్ కు తేవాలన్నది తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. తన పర్యటనను అడ్డుకున్నా తమ లక్ష్యాన్ని ఆపలేరని చెప్పారు. అధికారుల్ని యుఎస్ కు పంపామని 1-2 రోజుల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం జరగబోతోందన్నారు సీఎం.